హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సింపుల్గా సత్యనారాయణ పూజ అయితే ఇంట్లోనే పెట్టుకుంటున్నామండి. ఎవరిని పిలవట్లేదు, ఇంట్లోనే కదా చిన్నగా పెట్టేసుకుంటున్నాము. గణపతి కూడా ఉన్నాడు కాబట్టి సత్యనారాయణ పూజ పెట్టుకుంటే మంచిదని చెప్పారు. అయితే ఇంట్లో సత్యనారాయణ పూజ అయితే పెట్టుకున్నామండి చిన్నగా. చూడండి మన సత్యనారాయణ పూజని ఎలా ఉందో. పంతులు చెప్పినట్టుగా అన్నీ చేశామండి. కొద్దిగా మాత్రం బజ్జీలు మాత్రం వేయలేదు. పంతులు బజ్జీలు ఎందుకు వేయలేదు అని అన్నాడు. ఇక్కడ మాత్రం పురణ్ పోలి అంటే పోలేలండి. మహారాష్ట్రలో ఖచ్చితంగా సత్యనారాయణ పూజ ఉన్నప్పుడు పోలేలు పెడతారు. పోలేలు, బజ్జీలు, పాపడాలు, షిరా ఇలా పెడతారు. మన సైడ్ అయితే తెలుగు వాళ్ళైతే ఓన్లీ షిరా చేసి పెట్టేస్తారు కదా. ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా పోలేలు ఉండాలి. చిన్నగా మాత్రం పెట్టుకున్నాం కదా. ఇప్పటితో సత్యనారాయణ పూజ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. ఎవరైనా ఏ టైంలో పెట్టుకోవచ్చు. సత్యనారాయణ పూజ పెట్టుకుంటే ఇంట్లో అందరికీ చాలా బాగుంటుంది. కాబట్టి మనకి ఈ రోజు ఆ రోజు అంటూ లేకుండా సత్యనారాయణ పూజ ఎనీ టైం ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తులసి ఆకులండి, మెయిన్ తులసి ఆకు అండి. బయటికి వెళ్ళేటప్పుడు జేబులో ఒక తులసి ఆకు పెట్టుకుని పోతే కూడా చాలా మంచిదంట. అలా మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామికి అంటే విష్ణుమూర్తియే కదా సత్యనారాయణ స్వామి. మనము అక్కడ తులసి ఆకు పెడితే ఎంతో పుణ్యం అంట అండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత అండి మనం ఎప్పుడు ఓపెన్ పెట్టొద్దంటండి. మన పూజ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి పెట్టేసేయాలంట. ఆ తర్వాత అదే నైవేద్యం ఇంట్లో వాళ్ళందరూ తినాలంట. ఖచ్చితంగా పంతులు ఇదే చెప్పాడు. ఎందుకంటే దాన్ని పడేయడం కానీ అలా చేయకూడదంట. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు తినాలంట. ఇలా మన సత్యనారాయణ పూజ అయితే చేసుకున్నామండి. హారతి మంచి చెప్పారు, హారతి ఇచ్చాము. చాలా బాగా అనిపించిందండి. ఒక 5 మందిని పిలిచి అయితే అన్నం పెట్టానండి, అంతే. నేను ఇంకా పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అంతకుముందు రోజే నేను హల్దీ కుంకుమని ఇచ్చాను, పసుబొట్టు ఇచ్చాను కాబట్టి అందరికీ. అప్పుడు కూడా నేను ఓడిబియ్యం వండుతారు కదా, ఓడిబియ్యం వండి పెట్టాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కదా మనకు చేయడం కొంచెం కుదరలేదు. 5 మందికి మాత్రం నేను వంట చేసి పెట్టాను. ఇలా నా సత్యనారాయణ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.